అలాంటి దుర్మార్గులకి శిక్ష పడేలా చేస్తే అది మన బాధ్యత అవుతుంది. నీకు ఫోన్ చేసిన ఆ ముఖేష్ నిజంగా మంచివాడు ఉత్తముడు అయితే సుకన్య గారిని ఎందుకు చంపాలని చూస్తాడు? అమ్మా, సింధుని. అమ్మా అమ్మా, చూడు చూడు, నేను సింధుని. సింధు, అమ్మా నీకేం ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారమ్మా. మనం ప్రమాదంలోనే ఉన్నాం సింధు. ముఖేష్ మనల్ని బ్రతకనివ్వడు. వాడే నన్ను కారుతో గుద్ది చంపాలనుకున్నాడు. వాడు నన్నే చంపాలనుకున్నాడంటే నిన్ను కూడా చంపేస్తాడు సింధు. వాడికి అవకాశమే నేనివ్వనమ్మా. ఆ రోజు నిన్ను బ్రతికించడం కోసం ఆస్తి రాసిచ్చాను. ఇప్పుడు నిన్నే చంపాలనుకుంటుంటే సింధు, వాణ్ణి మాత్రం వదలనమ్మా. వాడికి సరైన గుణపాఠమే నేను చెప్తాను. వాణ్ణి నా నుంచి ఎవరూ కాపాడలేరు. ఆడదంటే ఏం చేసినా అణిగి మణిగి ఉంటుందని ఈజీగా అడ్డు తొలగించుకోవచ్చని వాడనుకుంటున్నాడు. ఆడది తలుచుకుంటే ఏం చేస్తుందో, ఆడది పగబడితే ఏం జరుగుతుందో వాడికి తెలిసేలా చేస్తాను. నన్ను గుర్తు చేసుకుంటే భయం పుట్టాలి. నేను కనబడితే ప్రాణ భయంతో పరిగెత్తాలి. వాణ్ణి మాత్రం వదలను. సింధు, ఈ ఆవేశం ముందుండుంటే వాడి చాప్టర్ ఎప్పుడో ముగిసిపోయి ఉండేది. సిచ్యువేషన్ ఇంతవరకు వచ్చుండేది కాదు సింధు. నలుగురిలో అమ్మ నవ్వులు పాలవుతుందన్న భయంతో మౌనంగా ఉండిపోయానే గాని ఇంత జరిగాక వాణ్ణి వదలను. వాడన్నిటికీ తెగించిన వాడమ్మా. వాడితో నువ్వు అమ్మా, మగాడు తెగిస్తే మహా అయితే చంపగలుగుతాడంతే. అదే ఆడది తలుచుకుంటే చరిత్ర సృష్టించగలదమ్మా. నలుగురిలో గొప్పవాడిగా చలామణి అవుతున్న ఆ ముఖేష్ పచ్చి మోసగాడని అందరికీ తెలిసేలా చేస్తాను. ఆ దుర్మార్గుడి చేత నీకు క్షమాపణ చెప్పించి వాడి కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగిస్తానమ్మా. అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. నీకేం కాదు. నమస్తే సార్.
కానిస్టేబుల్ నేను చెప్పిన తీసుకొచ్చారా? సార్ తీసుకొచ్చాను సార్. తీసుకురండి. అలాగే సార్. రారా వీడే సార్. నీ పేరేంట్రా? కత్తిసీను. కత్తిని ఇంటి పేరారా? కాదు. మరి అదేదో బిరుదులాగా కత్తిని నీ పేరు ముందు తగిలించుకున్నావేంటి? అంటే 2 ఏళ్ల క్రితం దొంగ సీను అని పిలిచేవాళ్ళు సార్. నలుగురిని కత్తితో పొడిచాక అందరూ కత్తి సీను అంటున్నారు సార్. ఏంట్రా గుర్రమని చూస్తున్నావు? నన్ను కొట్టకండి సార్. నన్ను కొడితే అన్న కోపం వస్తుంది సార్. ఎవడో నీ అన్న? ఎవడో? ఎమ్మెల్యే రెడ్డప్ప. నీకింత త్వరగా ప్రమోషన్ రావడానికి కారణం ఆ రెడ్డిగాడి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. రౌడీజం చేస్తూ పొలిటికల్ లీడర్ల పేర్లు చెప్తావరా? కానిస్టేబుల్ సార్. వీళ్ళు లోపలేసి మక్కలు ఎరగదీయండి. ఎవరు కాల్ మేడం? సిఐ గారిని కలవాలి. లోపల ఉన్నారు మేడం. ఓకే. రాయ్ మళ్ళీ ఎవడ పేరుని చెప్పావంటే గన్తో షూట్ చేసి పాడేస్తాను. కానిస్టేబుల్ కొట్టి గన్న లాక్కుని సూసైడ్ చేసుకున్నావని కేసు క్లోజ్ చేసి పాడేస్తాను. రాస్కెల్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. నమస్తే. నమస్తే. పద కూర్చోండి. కూర్చోండి. చెప్పండి ఏంటి ప్రాబ్లం? ఒకరు రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతుండగా చూశాను. కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. గుడ్. కంప్లైంట్ రాసివ్వండి. సుబ్బారావు. సార్ ఒక్క నిమిషం. చెప్పండి. నిజానికి అది యాక్సిడెంట్ కాదు, ప్రీ ప్లాన్ మర్డర్. మర్డరా? అవును సార్. ఎవరు చేశారు? బిజినెస్ మ్యాగ్నెట్ ముఖేష్. వాట్? అతను చాలా పెద్ద మనిషి. ఆ విషయం తెలిసే మాట్లాడుతున్నారా? సార్ క్రైమ్ కి పెద్ద చిన్న తేడా ఉండదు. మర్డర్లు చేసేది, మాఫియాను నడిపేది, స్కామ్లు చేసేది ఎక్కువగా పెద్ద మనుషులే అని మీకు తెలుసనుకుంటాను. మరి పెద్ద మనుషుల మీద కేసు పెడితే వాళ్ళ తరపున లాయర్లు కేసులో ఎంటర్ అవుతారు. మరి కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పగలరా? చెప్తాను సార్. కేసు ఫైల్ చేశాక ఎవరి బెదిరింపులకైనా భయపడి మీరు మధ్యలో కేసు విత్డ్రా చేసుకుంటే? నో సార్, నాకేం భయం లేదు. చాలా మంది మొదట్లో ఇలాగే అంటారు. సార్ మీరనుకునే చాలా మందిలో నేనుండను. మర్డర్ చేసిన ముఖేష్ ఎవరో కాదు, మా నాన్న. యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నది బిజినెస్ ఉమెన్ సుకన్య గారిని. సుకన్య గారిని చూస్తుంటే ఇష్యూ చాలా పెద్దదిలా ఉంది. అవును సార్, మీరు ఊహించనంత పెద్దది. ముందు మీరతన్ని అరెస్ట్ చేశారంటే అతను చేసిన కుట్రలన్నీ బయటపడతాయి. చూడమ్మా, పిల్లలు తప్పు చేశారని తెలిసినా మా పిల్లలు మంచివాళ్ళని పెద్దవాళ్లు వాళ్ళ గురించి కాండక్ట్ సర్టిఫికెట్ ఇస్తారు. పెద్దవాళ్లే తప్పు చేస్తే మా పేరెంట్స్ అలాంటి వాళ్ళు కాదని పిల్లలు స్టేట్మెంట్ ఇస్తారు. నా కెరియర్లో నా తండ్రి హంతకుడని ఇంత నిజాయితీగా నిర్భయంగా కన్న తండ్రి మీద కంప్లైంట్ చేయడానికి వచ్చిన మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను. మీ సిన్సియారిటీకి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. సార్ నాకు చిన్న డౌట్. చెప్పండి. మా నాన్న బాగా డబ్బున్నవాడు కాబట్టి కేసు నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. నేనిచ్చే కంప్లైంట్ కరెన్సీ ముందు ఓడిపోద్దని గ్యారంటీ ఇవ్వగలరా? చూడమ్మా, కాకీలందరూ కరెన్సీకి అమ్ముడుపోయేవరే అయితే దేశంలో ఇంటికో క్రిమినల్ ఉండేవాడు. కన్న కూతురి ఐ విట్నెస్ కాబట్టి ఆ ముఖేష్ తప్పించుకోలేడు. వాడికి శిక్ష పడేలా నేను చేస్తాను. మేడం, ఇక్కడ
సుకన్య అనే పేషెంట్ ఎక్కడున్నారు? పైన 3వ ఫ్లోర్ లో ఉన్నారు, వెళ్ళండి. అలాగే. వదినా, వదినా, వదినా. వదినా, వదినా, వదినా. ఆగు. ఎందుకొచ్చా? అనాల్సిన మాటలు ఇంకా ఉన్నాయని వచ్చావా? చెప్పు. అమ్మా సౌందర్య, సౌందర్య, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? ఆ రోజు మీరు అన్న మాటలకి ఇంకేం మాట్లాడాలి? అంత మాట అనకమ్మా. వదిన్ని పిల్లు, నేను వదిని చూడాలి. వదినా, వదినా, నన్ను క్షమించొద్దునా. చెప్పుడు మాటలు విని నిన్ను అనరాని మాటలు అన్నాను. నిజాలు తెలుసుకోకుండా నీ శీలాన్ని శంకించానదనా. మా అన్నయ్య రక్తం పంచుకుని పుట్టిన నా మేనకోడల్ని అనుమానించి అవమానించాను. క్షమించడానికి తప్పు చేశానదనా. నన్ను క్షమించు, క్షమించోదనా. వదినా, నేను చేసిన తప్పుని పైలోకంలో ఉన్న మా అన్నయ్య కూడా నన్ను క్షమించాడు. అంత ఘోరమైన తప్పు చేశాను వదినా. క్షమించోదనా, క్షమించు. కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన, ఏడ్చినంత మాత్రాన నువ్వు చేసిన అవమానం మర్చిపోతామనుకున్నావా? అంత దారుణంగా నీచంగా అవమానించిన నిన్ను మెడపట్టి గిండేయాలి. కొద్దో గొప్ప సంస్కారం ఉంది కాబట్టి ఆ పని చేయడం లేదు. వెళ్ళికి నుంచి. అమ్మ సిద్ధు, నన్ను క్షమించమ్మా. క్షమిస్తే 10 మందిలో మా గురించి దారుణంగా మాట్లాడావే, మరి దాని గురించి నీ సమాధానం ఏంటి? తప్పు చేసిన వాళ్ళని క్షమించడం మానవత్వం. చెప్పుడు మాటలు విని నీచాతి నీచంగా ప్రవర్తించే నీలాంటి వాళ్ళని క్షమించడం మూర్ఖత్వం. వెళ్ళు. అమ్మ సిద్ధు, నా తప్పు నేను తెలుసుకున్నానమ్మా. ప్రాయశ్చిత్తం కోసం వచ్చాను. నువ్వు, మీ అమ్మ, మీ ఇద్దరు నన్ను క్షమించే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఓ, ఇదో కొత్త నాటకమా? ఎవడో నీకు సంబంధం లేనివాడు ఫోన్ చేసి చెప్పినందుకే రక్త సంబంధం అని చూడకుండా మమ్మల్ని అందరిలో అవమానించావు. నీలాంటి చెప్పుడు మాటలు నమ్మే వాళ్లతో చుట్టరికం మాకు అవసరం లేదు. చెప్పుడు మాటలు విన్నాను కాబట్టే బుద్ధి లేకుండా ప్రవర్తించాను. నేను చేసిన తప్పేనమ్మా. కానీ తర్వాత మీ ఫ్రెండ్ భాను వచ్చి నా కళ్ళు తెరిపించిందమ్మా, తెరిపించింది. నాకు బుద్ధి చెప్పడమే కాదు, అసలు జరిగిన నిజమేంటో చెప్పిందమ్మా, చెప్పింది. ఏం చెప్పింది? నా వదిన సుకన్య, నా మేనకోడలి సింధు జీవితాలతో ఆడుకున్నది ఆ ముఖేష్ అని చెప్పిందమ్మా. వాడి పరువు పోకుండా, వాడు చేసిన మోసం నలుగురికి తెలియకుండా మీ ఎంగేజ్మెంట్ చెడగొట్టడానికి ఆ ముఖేషే నాకు ఫోన్ చేశాడటమ్మా.
ఫోన్ చేసి చెప్పింది ఆ ముఖేషేనని భానుకెలా తెలుసు? నీ ఫ్రెండ్ భాను ఎవరో కాదమ్మా, ఆ ముఖేష్ గాడి కూతురు. ఆ ముఖేష్ గాడి కూతురు. తను ముఖేష్ కూతుర్నని భానుయే నాతో స్వయంగా చెప్పిందమ్మా. నీ ఫ్రెండ్ భాను అలాంటి రాక్షసుడి కడుపును పుట్టాల్సిన అమ్మాయి కాదబ్బా. చాలా మంచి మనసమ్మా భానుది. సింధు, ఆ భాను ఇక్కడ వదిన ప్రాణాలు పోకుండా కాపాడింది. అక్కడ నిజమేంటో చెప్పి నేను నా కొడుకు ప్రాణాలు నిలబెట్టుకునే అవకాశం కల్పించింది. భాను వచ్చి నిజం చెప్పుండకపోతే ఈ పాటికి నా కొడుకు చచ్చిపోయి ఉండేవాడు. కిట్టుకేమైందత్తయ్యా? నేను మిమ్మల్ని అవమానించానన్న బాధతోనూ నువ్వు వాడికి దక్కవన్న బాధతోనూ విషయం తాగేశాడమ్మా. డాక్టర్లు తాగిన విషయాన్ని కక్కించగలిగారు, కానీ వాళ్ళు ఎన్ని మందులు ఇచ్చినా పని చేయడం లేదు. నువ్వు వస్తేనే తప్ప నా కొడుకుని బ్రతికించలేవని డాక్టర్లు చెప్పారు. ఒక్కసారి రా అమ్మా. సింధు, ఒక్కసారి. అమ్మా, నేను బావని చూసొస్తాను. వెళ్ళిరా అమ్మా. అత్తయ్య, నేను ఒకసారి భానుతో ఫోన్ మాట్లాడొస్తాను. వదినా, మా నాన్నగారు బిజినెస్ చేస్తుంటారు. ఎంతో కష్టపడి షార్ట్ టైంలో డెవలప్ అయ్యారు. దాంతో ఫ్యామిలీ అంతా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం. ఓ అలాగా. అందుకే నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఫస్ట్ టైం మీతోనే ఈ మాత్రం పరిచయం ఏర్పడింది. మాకు డబ్బుంది, మీకు లేదని ఆలోచిస్తున్నారు కదూ. ఈ లగ్జరీ లైఫ్ అంతా నేను ఈ మధ్య అనుభవిస్తున్నానండి. అది నా కోసమే చేశారని తెలిసినా ఎందుకో ఆయన చేసిన తప్పుని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. మా నాన్నే కాదు, ఎవరు తప్పు చేసినా నేను తట్టుకోలేను. చూడాలి ఏంటి, నీ తరపున తాంబూలాలు తీసుకోవడానికి మా అమ్మ నాన్నని తీసుకొస్తాను. ఒక నిమిషం. సింధు ఫోన్. చెప్పు సింధు. భాను, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. నువ్వే కనుక లేకపోయుంటే మా అమ్మ నాకు దక్కేది కాదు. నువ్వు చేసిన ఈ సహాయానికి జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. అవే మాటలు సింధు. అదే పరిస్థితిలో మా అమ్ముంటే నువ్వు కూడా నాలాగే చేసుండేదానివి. ఫ్రెండ్స్ మధ్య అభిమానాలుండాలి కానీ రుణాలుండకూడదు.
మీకు గాని మీ అమ్మకు గాని ఇకపై ఎలాంటి సమస్యలు ఉండవు. ఈ రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోతాయి సింధు. అవును సింధు, మా నాన్న కారణంగా మీరేం పోగొట్టుకున్నారో మళ్ళీ అది మీ సొంతం అవుతుంది. మీది అనుకున్న ప్రతిదీ మీకు దక్కుతుంది. ఏమంటున్నావు బాను? అంటే నువ్వు మీ నాన్నని ఎదిరించాలనుకుంటున్నావా? నాన్న లేకపోతే మరొకరన్నది ఇంపార్టెంట్ కాదు. న్యాయం జరగడమే ముఖ్యం. నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. వద్దు బాను, మీ నాన్న ఎలాంటివాడో నాకు తెలుసు. అవసరం కోసం ఎలా నటిస్తాడో, స్వార్థం కోసం ఎలా మోసం చేస్తాడో, అనుకున్నది సాధించడం కోసం ఎంతకు తెగిస్తాడో నాకు తెలుసు. నాకు కూడా తెలిసొచ్చిందిగా. తెలుసుకోవడం వేరు, నష్టపోవడం వేరు. వాడి వల్ల మేము ఎంత నష్టపోయామో, ఎన్నో కష్టాలు అవమానాలు పడ్డాం. మాకు జరిగినట్టు మీకు జరగకూడదు. వాడి రాక్షసత్వాన్ని కళ్ళారా చూశాను కాబట్టి చెబుతున్నాను. వాడితో పెట్టుకుంటే చాలా ప్రమాదం. వద్దు బాను, నువ్వు మీ నాన్నని ఎదిరించే సాహసం చెయ్యొద్దు. ప్లీజ్, దయచేసి నా మాట విను. సింధు, మా నాన్నకి నేనంటే ప్రాణం. నన్నేం చేయడు. ఇంకొన్ని గంటల్లోనే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. నువ్వేం టెన్షన్ పడకు. ఉంటాను. సార్, ఇదిగోండి కంప్లైంట్. ఒకసారి సీఏ గారు చూపించండి మేడం. సార్, ఇదిగోండి మీరు అడిగిన కంప్లైంట్. సార్, కేసు ఫైల్ చేసి వచ్చి మా నాన్నని అరెస్ట్ చేయండి. ఏంటి సార్ అలా ఆలోచిస్తున్నారు? బిజినెస్ మ్యాన్ ని అరెస్ట్ చేయడానికి భయపడుతున్నారా? భయపడటం లేదు, నిన్ను చూసి గర్వపడుతున్నాను.